నిన్న వడోదరలో రోడ్ షో చేశారు ప్రధాని మోదీ. ఇవాళ గుజరాత్లోని గాంధీనగర్లో రోడ్ షో చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ మనకు అందుతోంది. లైవ్ దృశ్యాలని చూస్తున్నాము. రెండవ రోజు పర్యటన ఇవాళ గాంధీనగర్లో రోడ్ షోకి సంబంధించిన లైవ్ దృశ్యాలు స్క్రీన్పై మీరు చూస్తున్నారు. నిన్న వడోదర తరహాలోనే త్రివర్ణ పతాకాలతోటి ఇక్కడ కూడా గాంధీనగర్లో కూడా ప్రధానికి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యాలవి. 2 కిలోమీటర్ల పాటు ఈ రోడ్ షోని ప్లాన్ చేశారు. గుజరాత్ పట్టణాభివృద్ధి ప్రణాళిక ప్రారంభించి 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా షహరీ వికాస్ వర్ష 2025ని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. 5,536 కోట్ల అభివృద్ధి పనులకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. లైవ్ దృశ్యాలు గాంధీనగర్ నుంచి చూస్తున్నాము. నిన్న వడోదరలో 30,000 మంది మహిళలు త్రివర్ణ పతాకాలతోటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ టూర్ కాబట్టి ఇది 30,000 మంది మహిళలు త్రివర్ణ పతాకాన్ని చేతపోని రోడ్ షో చేశారు. ఇవాళ గాంధీనగర్లోని దృశ్యాలను చూస్తున్నాము. చీఫ్ మినిస్టర్ కూడా మనకి మోదీతో పాటు అక్కడ కనిపిస్తున్నారు. 2 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో చేశారు. ఇవాళ కూడా మహిళలు పెద్ద ఎత్తున మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడికి వచ్చిన దృశ్యాలని స్క్రీన్లో చూస్తున్నాము. ప్రధాని మోదీ తొలి రోజున అంటే నిన్న వడోదరలో రోడ్ షో చేపట్టారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ టూర్లో ఆపరేషన్ సింధూర్ హైలైట్ అయ్యింది. ఈ సందర్భంగా కచ్లో జరిగిన బహిరంగ సభలో పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है. वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है. पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही.